అందరికీ నమస్కారం. ఓ కంపెనీ భలే వేగంగా ఎదుగుతోంది. కాని ఉన్నట్టుండి సడన్గా బ్రేక్ పడింది. ఎందుకిలా జరిగింది? విక్టరీ విత్ యాష్ ప్రయాణంలో వచ్చిన ఈ అనుకోని మలుపు వెనక అసలు కథేంటో ఇప్పుడు విడమరచి చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 34,000. అవును, విక్టరీ విత్ యాష్ తమ ప్లాట్ఫామ్లోకి చేర్చుకున్న మొదటి సభ్యుల సంఖ్య ఇది. ఆలోచించండి, ఏ స్టార్టప్కైనా ఇది ఎంత పెద్ద మైలురాయో. వాళ్ల ప్రయాణం ఎంత ఫాస్ట్గా సాగుతోందో ఈ ఒక్క నంబర్ చెప్పేస్తోంది. అయితే ఇక్కడ విషయం కేవలం నంబర్స్ గురించి కాదండి. వాళ్ళు తమ కమ్యూనిటీ గురించి ఏమంటున్నారంటే, ఇప్పటివరకు ఏర్పడిన అత్యంత ఆర్గనైజ్డ్, మోటివేటింగ్ కమ్యూనిటీస్లో మాది ఒకటి అని. అంటే ఇది జస్ట్ ఒక యూజర్ బేస్ కాదు, ఒక పవర్ఫుల్ ఫోర్స్ అన్నమాట. సాధారణంగా ఇంతమంది ఒకేసారి వస్తే ఏ ప్లాట్ఫామ్ అయినా సరే క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా జరగలేదు. వాళ్ల సిస్టమ్ ఈ భారీ ట్రాఫిక్ను కూడా ఈజీగా హ్యాండిల్ చేసిందని, చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉందని వాళ్లే ప్రకటించారు. అంత సవ్యంగానే పోతోంది అనిపించింది. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. వేల మంది యూజర్లు వస్తున్నారు, సిస్టమేమో సూపర్ స్ట్రాంగ్గా ఉంది. అంతా ఇంత బాగున్నప్పుడు ఉన్నట్టుండి కొత్త రిజిస్ట్రేషన్లని ఎందుకు ఆపేశారు? ఇదే అసలు పాయింట్. ఈ ప్రశ్నకు సమాధానమే మన ఈ విశ్లేషణ. దానికి సమాధానం వాళ్లు ఇచ్చిన ఈ ఒక్క ప్రకటనలో ఉంది. రిజిస్ట్రేషన్లు టెంపరరీగా పాజ్ చేశామని. అంటే స్పీడ్గా దూసుకెళ్తున్న రాకెట్కి సడన్గా బ్రేకులు వేసినట్టయింది పరిస్థితి. ఇంత ఫాస్ట్గా గ్రో అవుతున్న టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవటం నిజంగా పెద్ద విషయమే. సరే, మరి ఈ పాజ్ వెనుక అసలు కారణమేంటి? టెక్నికల్గా ఏం జరిగిందో కొంచెం డీప్గా వెళ్ళి చూద్దాం. ఈ సమస్యకి అంతటికీ మూలం కేవైసీ అనే ఒక ప్రాసెస్లో ఉంది. కేవైసీ అంటే నో యోర్ కస్టమర్ అని. సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్ మోసాలు జరగకుండా కంపెనీలు తమ యూజర్ల ఐడెంటిటీని వెరిఫై చేసే పద్ధతి అన్నమాట. ఇది చాలా కామన్ సెక్యూరిటీ ప్రాసెస్. సో అసలేం జరిగిందంటే, వేల మంది ఒకేసారి ప్లాట్ఫామ్లో చేరారు కదా, దాంతో కేవైసీ వెరిఫికేషన్ రిక్వెస్ట్లు వరదలా వచ్చిపడ్డాయి. ఈ ఊహించని లోడ్కి వాళ్ళ కేవైసీ సర్వీస్ ప్రొవైడర్ సిస్టమ్ తట్టుకోలేకపోయింది. దాంతో కౌంటింగ్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఆ లెక్కల్ని సరిగ్గా సెట్ చేయడానికే ఈ పాజ్ పెట్టాల్సొచ్చింది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయటానికి వాళ్లు కౌంటింగ్ మెథడ్నే మార్చేస్తున్నారు. ఇంతకుముందు పాత పద్ధతిలో ఒకరో వెరిఫికేషన్లో ఫెయిల్ అయినా సరే వాళ్ళు చేసిన ప్రతి ప్రయత్నాన్ని లెక్కించేవాళ్లు. కాని కొత్త పద్ధతిలో అలా కాదు, కేవలం సక్సెస్ అయిన వెరిఫికేషన్స్ని మాత్రమే లెక్కిస్తారు. దీనివల్ల ఏంటంటే అసలు ఎంతమంది యూజర్లున్నారో క్లియర్గా, కరెక్ట్గా తెలుస్తుంది. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కంపెనీ ఏమో ఈ టెక్నికల్ ప్రాబ్లంని ఒక ఫెయిల్యూర్గా చూడట్లేదు. దానికి బదులుగా దీన్ని తమ సక్సెస్కి ఒక సింబల్గా ఎలా ప్రొజెక్ట్ చేస్తుందో చూడండి. వాళ్ళేమంటున్నారంటే, ఈ పాజ్ అనేది ఒక సమస్య కాదట, మా ప్రోడక్ట్కి ఎంత డిమాండుందో చెప్పడానికి ఇదొక ప్రూఫ్ అని. మా ప్లాట్ఫామ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మా టీం చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తోంది, మేం ఆల్రెడీ రికార్డులు క్రియేట్ చేస్తున్నాం అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈ ఆలోచన మొత్తాన్ని యాష్ ముఫారే ఒకే ఒక వాక్యంలో సింపుల్గా చెప్పారు. మేము కేవలం ఒక ప్లాట్ఫామ్ను కట్టడం లేదు, మేము కొత్త స్టాండర్డ్స్ని సెట్ చేస్తున్నాము అని. అంటే వాళ్ళ గోల్ జస్ట్ బిల్డ్ చేయడం కాదు, ఇండస్ట్రీ స్టాండర్డ్స్నే మార్చడం అన్నమాట. సరే, ఈ కథ అంతా బాగుంది, కానీ ఇప్పుడు అందరి మైండ్లో ఒకే క్వశ్చన్: నెక్స్ట్ ఏంటి? కంపెనీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. వాళ్ల ఫ్యూచర్ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్, కేవైసీ ప్రొవైడర్తో కొత్త అగ్రిమెంట్ ఫైనలైజ్ చేస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్స్ మళ్లీ ఓపెన్ చేస్తారు. ఇక ఆల్రెడీ లోపల ఉన్న మెంబర్స్ వాళ్ల కేవైసీని తర్వాత కంప్లీట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి అందరూ కొంచెం ఓపికగా ఉండాలని కోరుతున్నారు. చివరిగా వాళ్ల మెసేజ్ని ఈ పాజిటివ్ మాటలతో ముగించారు: అత్యుత్తమమైనది మన కళ్ల ముందే ఆవిష్కృతమవుతోంది. ఈ తాత్కాలిక అడ్డంకిని దాటి భవిష్యత్తు చాలా బాగుంటుందని తమ సభ్యులకు భరోసా ఇస్తున్నారన్నమాట. సో ఈ మొత్తం కథ విన్నాక మన ముందొక్క ప్రశ్న మిగిలిపోయింది. ఇదంతా రికార్డ్ స్థాయి డిమాండ్ని కంట్రోల్ చేయడానికి పక్కాగా వేసిన ప్లానా, లేక చాలా వేగంగా ఎదిగినప్పుడు ఎదురయ్యే సాధారణ సమస్య? అసలు నిజమేంటి?